నీకన్నా నాకున్న పెంకింసులేంటమ్మా, నీ ఎత్తు నా బరువు నీకన్నా మురమ్మా, నేనంటే ప్రేమించు లేడీసేలేరమ్మా. చార్మినార్ వాళ్ళు ఎవ్వరు భయపడరు, మనల్ని చూసి వాళ్ళు కూడా ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తారు. అట్లా అనుకుంటే ఎప్పుడు ఫేమస్ అవుతాం బేటా. మనం మంచి మంచి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లో ఎంచుకొని అక్కడ వేయాలి డ్యాన్స్ ఎత్తే. ఎక్కడ పడితే అక్కడ గల్లీలలో వేసేటోళ్ళమా మనం? మనం అసలే వరల్డ్ ఫేమస్. గల్లీలలో వేస్తే ఎలా ఉంటుంది? బాగోదు కదా. అందుకే అక్కడ వెయ్యాలి. రెండు నిమిషాలు ఉంటా, వెళ్ళిపోతా 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 వెళ్ళిపోతా. 2 నిమిషాలు ఉంటా. మంచి ప్లేస్ కూడా అట్లుంటుంది. మమ్మీ మమ్మీ అంటే ఎప్పుడు వరల్డ్ ఫేమస్ బెటా. అట్లా అలా అలా వదిలేసే రకం కాదు మమ్మీ, ఎప్పుడైనా ఫేమస్ అంతే. వరల్డ్ ఫేమస్ మనమే అనుకుందాం, ఒకళ్ళు అనాల్సిన అవసరమే ఉన్నది. మనం వరల్డ్ ఫేమసే. ఓన్లీ 1500 బేటా, ఓన్లీ 1500, 1500, ఓన్లీ 1500. ఓన్లీ 1500, ఓన్లీ 1500. హే బాజీ తమ్ముడు, హాయ్ తమ్ముడు, అస్సలం అలైకుం, శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం తమ్ముడు. బాగున్నావా? నీకు ఒక విషయం చెప్తాను, 2 నిమిషాలు విను నువ్వు. బాజీ ఇన్స్టాగ్రామ్లో ఎవరో బాజీ అని వచ్చిండు, నేను నువ్వే అని యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసి బక్రీద్ రోజు ఫోన్ చేశాను, నువ్వు అనుకొని ప్రామిస్ చెప్తున్నాను. నువ్వు హాయ్ అని పెడితే అక్క అని నవ్వు పెట్టినామేమో అనుకొని ఆ అబ్బాయిది యాక్సెప్ట్ చేసిన తర్వాత హాయ్ బాజీ బాగున్నావా అని అంటే నేను బాగున్నాను, మీరెవరు అంటే ఫోన్ చేసినప్పుడు మాట్లాడలేదు. తర్వాత మెసేజ్ పెట్టిండు, ఎవరు మీరు, అమ్మా నాన్న బాగున్నారా అని అడిగితే మా అమ్మా నాన్న బాగున్నారు, నేను మా ఆయన మా పిల్లలు అందరం బాగున్నామని చెప్పాను బాజీ. చెప్పిన తర్వాత నేను మీకు తెలుసా అంటే లేదు, నా లైవ్లోకి వస్తాడు బాజీ తమ్ముడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, మ్యారేజ్ అయ్యింది అని చెప్పిన అనమాట. చెప్తే నేను కాదండి నాకు పెళ్ళి అవ్వలేదు అని చెప్పిండు. సరే మమ్మీ ఉండు అయితే పెళ్ళి అవ్వలేదని చెప్పిండు. అవునా తమ్ముడు ఏమనుకోవద్దు సారీ అని చెప్తే అయ్యో అక్క అలా అంటారేంటి అక్క, నేను కూడా మీ సొంత తమ్ముడు లాంటి వాడినే అక్క, చాలా థ్యాంక్స్ అక్క, నాకు పండగ రోజు విశేష చెప్పినాము, మీరు నా సొంత అక్క లాంటి వాళ్ళే అనేసి ఆయన బాధలన్నీ మెసేజ్ పెట్టిండు బాజీ. ఆయన బాధలన్నీ మెసేజ్ పెట్టిండు. ఆయనంట 40 lakhsకు ఎన్నో డబ్బులకు మోసపోయిండంట, ఫ్రెండ్స్ అందరు మోసపోయిండంట, జాబ్ చేస్తున్నాడట. వాళ్ళ నాన్న వాళ్ళు మొత్తం అమ్మేసి అప్పులన్నీ కట్టేసిండ్రంట. వాళ్ళ అమ్మ నాన్న ఏజ్డ్ అంట, వాళ్ళది రాయలసీమనంట. అక్క నా పెళ్ళికి తప్పకుండా పిలుస్తా అక్క మిమ్మల్ని అనేసి మంచిగా మాట్లాడిండు. అబ్బాయి మట్టుకు మాత్రము అరే మనం రాంగ్ కాల్కి వెళ్ళామని అన్నట్టు అయితే కొంతమంది అడ్వాన్స్గా తీసుకుంటారు కదా, ఆ తమ్ముడు మాత్రం అట్లా చేయలేదు, చాలా బాగా మాట్లాడిండు. నువ్వు నా సొంత అక్క ఇక్కడి నుంచి నేను మా అక్కలాగానే భావిస్తాను అని అన్నాడు. సరే నాన్న అని అన్న. మెసేజెస్ 2-3 రోజులు పెట్టిండు. తర్వాత తను స్కూల్ స్టార్ట్ అయిపోయింది, స్కూల్కి తను వెళ్ళిపోతున్నాడు, నేను నా పనిలో ఉన్నాను, నేను మళ్ళీ మెసేజ్ పెట్టలేదు. అది జరిగింది బాజీ. నువ్వు ఇన్స్టాగ్రామ్లో నాకు హాయ్ పెడతా అని పెట్టకపోవడం వల్ల ఇంత పెద్ద నష్టమా లాభమా తెలీదు, ఇంత పెద్ద జరిగింది స్టోరీ. అర్థమైందా బాజీ? హాయ్ కుమారి, శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం కుమారి, బాగున్నావా? టీ తాగావా, కాఫీ తాగావా? నువ్వు పెట్టిన సాంగ్ బాగుందబ్బా, చాలా బాగుంది, లైక్ చేసి వచ్చిన, ఇందాకే చూసిన. అది పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా? నిన్నటి నుంచి సాంబార్ పంపిస్తామని అన్నమే తినలే, సాంబార్ లేదా అన్నం తినలేదా. 13 members చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారో అర్థం కాదు అంతమంది.